బ్రేకింగ్ న్యూస్ రాజమండ్రిలో కల్తీ పాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటికే 4 మృతి చెందారు. ఈ నేపథ్యంలో కల్తీ పాల ఘటనపై అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై కాసేపట్లో ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వనుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్టేట్మెంట్ ఇస్తారు. రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా మరణాలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వివరణ ఇచ్చారు. మొత్తం 106 కుటుంబాలకు పాలు విక్రయించారని, వారిలో 12 మంది కిడ్నీ సమస్య బారిన పడ్డారని తెలిపారు. ఇప్పటి వరకు 4 మృతి చెందారని వెల్లడించారు. పాలు కొనుగోలు చేసిన మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. 73 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నామని, సాయంత్రానికి రిపోర్ట్స్ వస్తాయని వివరించారు. ఇక ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని, పాల వల్లనే ఈ సంఘటన జరిగిందని, నివేదిక వస్తే కానీ ఏం చెప్పలేమని, ఇప్పటికే పాల శాంపిల్స్ని హైదరాబాద్కి పంపించినట్లు చెప్పారు. మరో 2-3 రోజుల్లో నివేదిక వస్తుందని కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించింది. మనకి తూర్పుగోదావరి జిల్లాలో నిన్న నుంచి మన దృష్టికి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తో పేషెంట్ మన రాజమండ్రిలో వివిధ హాస్పిటల్స్ జాయిన్ అయినట్టు మనకి నిన్న మధ్యాహ్నం జిల్లా యంత్రాంగానికి మన దృష్టిలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్ గా మనం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వేసి మొత్తం చౌడేశ్వర్ నగర్, ఫరూక్ నగర్ అండ్ అదర్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో సర్వే చేయడం జరిగింది. సో అన్ని సర్వేలో కూడా వాటర్ శాంపిల్స్ నుంచి జీజీహెచ్ కాకినాడ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ వచ్చినవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడన్నా మనము ఈ విషయంలో ఈ కేసు కి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి 4 మరణాలు జరిగింది. ఈ 4 కూడా ఎక్కువ రీనల్ ఫెయిల్యూర్స్ అని మరణాలు జరిగింది. 12 మంది వేరియస్ హాస్పిటల్స్ లో ఉన్నారు. ఈ 12 మందిలో 4 డీటెయిల్స్ 4 పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో 4 కూడా వేరియస్ డిఫరెంట్ డేట్స్ జాయిన్ అయ్యారు. అక్కడ 17 తేదీ 18 వరకు, కొంతమంది 19 తారీఖులో జాయిన్ అయ్యారు. అందరూ కూడా మన జిల్లా నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే, ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సింటమ్స్ ఏమైనా వచ్చా, ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మనం చేస్తూ ఉంటాము, సడన్ ఆన్సెట్ ఆఫ్ సింటమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్ గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళన చెందకుండా ఉండడానికి ఈ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. సాయంత్రం మనకు రిజల్ట్ ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినా మనం ముందు అడ్మిట్ అవ్వద్దు. లేదు ఇంకా సింటమ్స్ ఎవరికైనా డెవలప్ అయ్యి అన్నా సరే ఇది ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దీంట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఇస్ నెంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి యాక్చువల్ రీజన్ ఏంటి అనేది దేర్ ఆన్ జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, నెఫ్రాలజీ నుంచి, పీడియాట్రిషియన్స్, ఆల్ డిపార్ట్మెంట్ నుంచి there is a team who is doing the actual inquiry, actual reason of ఇది అనేది చూస్తున్నారు. సిమిలర్లీ అన్ని ప్రాసెస్ కి సంబంధించి కూడా పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ యానిమల్ హస్బెండరీ నుంచి టీం వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా టీమ్ లో వర్క్ చేస్తున్నారు. అదర్ అప్డేట్స్ అయితే మేము చూపిస్తున్నాం. ఇక కిడ్నీ సమస్యలతో అనూరియా వ్యాధితో ఇప్పటి వరకు 4 మృతి చెందారని రాజమండ్రి డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇక కనకరత్నం అనే 74 ఏళ్ల వయసున్న మహిళ మరణానికి అనూరియాకు సంబంధం లేదని తెలిపారు. గణేష్ అనే పాల వ్యాపారి సరఫరా చేసిన పాలలోనే కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయిందని, 106 కుటుంబాలకు పాలు సరఫరా చేశారని, ఇప్పటి వరకు 76 కుటుంబాలలో సర్వే చేశామని తెలియజేశారు. కొన్ని కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయండి, 2 రెవెన్యూ హాస్పిటల్లో ఉన్నాయి. అలాగే కాకినాడలో జాయిన్ చేసి 2 కూడా కనుగోలు జరిగింది. వీరికి మొదట్లో చిన్న టైప్ ఆఫ్ నాచురల్ వామిటింగ్తో పాటు ఒమోరియా రావడం జరిగింది. ఈ కుటుంబం రావాలని వాళ్ళు తెప్పించేది. వీరందరూ కూడా ఎవరో 65 years
గ్రాడ్యుయేషన్ వారే అందరికీ కోమార్పిటీ సింబల్స్ ఉంటాయి. అంటే డయాబెటిక్ చదువుతో కూడా మీరు సఫలవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. ప్రజలు వదంతులు విని భయాందోళనకు గురి కావద్దని ఎస్పీ సూచించారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. విజయవాడ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ వచ్చి చూసుకుంటే అన్ని అధికారులు పాల్గొంటున్నారు. నీట్ కంటామినేషన్ మెడికల్ ఆంధ్ర తీసుకుంటాము. అలాగే పోస్ట్ మార్టం పంపిస్తాము. కానీ మన స్టేట్ తప్పించి సో కేసు కనుక ఇంట్రెస్ట్ పోస్ట్ మార్టం వల్ల కేసు పడుతుంది. ఎవరైతే ఈ కంపెనీలో సినిమాలో వాళ్ళు 65 ఎవరైతే వీళ్ళు ఎఫెక్ట్ అవుతుంది, చిన్న పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. కొంత ఎన్ని తీసుకుంటే కాబట్టి పర్మనెంట్గా చేసుకుంటూ వస్తే ఈ ట్రాఫిక్ నుంచి వస్తుంది. ఎవరైనా సొసైటీలో దీనికి తగ్గ కేర్ ఈ ఫ్యామిలీ కూడా ఆల్రెడీ మేడం తీసుకోవడం, మెడికల్ సర్వీస్ ఉంటుంది, ఎక్స్పర్ట్ సర్వీస్ ఉంటుంది. ఎన్ని ఎమర్జెన్సీ హాస్పిటల్. సో మీ అందరి ద్వారా చెప్పి ప్రజలు సన్నిహితం పాటించారు. కూడా దాని థియరటిక్ సిచ్యువేషన్ కాకుండా ప్రజలు కొంత మనం ఎంకరేజ్ చేసుకుంటూ ప్రజలందరికీ ఉపయోగపడితే మీకు ఏదైతే దాన్ని మరొకటి తీసుకోవాలి. తీసుకున్నారు అలా కాకుండా తీసుకుని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మెడికల్ So police agency will try to get it back rapidly and the chemical will So then the next 2 days are very important. Education style. So why all the time is not ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.